క్రీస్తునందు ప్రియులకు హానోక్ మేరీస్ వల్లక్ దాస్ మినిస్ట్రీస్ శుభములు. ఈరోజు 5వ పాఠం. ఈ యొక్క జకర్యా గ్రంథము క్విజ్కి సంబంధించిన 5వ పాఠము వివరణ జరుగుతుంది. ప్రార్థించుకున్నాము. పరిశుద్ధుడా, ప్రేమమైన, కృపమైన తండ్రి, సైన్యములకు అధిపతి యెహోవా, ఇశ్రాయేలు దేవా, నీకు స్తుతి. నాయన, ఈ యొక్క తెలంగాణ క్రిస్టియన్ మీట్ 2026 నిర్వహణ సందర్భంగా నాయన, నిర్వహణలో భాగంగా నాయన ఏర్పాటు చేసిన ప్రశ్నావళిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను నాయన. ఈ యొక్క క్విజ్లో అడిగే ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయి, వాక్యం యొక్క వివరణ వివరించుచుండగా నాకు తోడుగా ఉండి నా నాలుక మీద నీ యొక్క జ్ఞానాన్ని నింపుమని, నా మెదడులో నీ యొక్క జ్ఞానాన్ని నింపుమని, వివరణ శ్రోతలకు ఇంపుగా మరియు అర్థవంతముగా ఉండే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పెట్టి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూడండి, ఈరోజు 5వ పాఠము 5వ అధ్యాయంలో ఐదో అధ్యాయం గురించి వివరించడం జరుగుతుంది. ప్రతి దాంట్లో ఇది కామన్ అండి. 5వ అధ్యాయంలో వచనాలు ఎన్ని? 11 వచనాలు. తర్వాత వచ్చేసి 5వ అధ్యాయము ఏ పదముతో స్టార్ట్ అవుతుంది, మొదలవుతుంది? నేను అనే పదంతో స్టార్ట్ అవుతుంది. తర్వాత వచ్చేసి ఏ పదముతో ముగింపు చేయడం జరుగుతుంది? నాకు ఉత్తరం ఇచ్చెను అనేది మొత్తం చూడండి. మిచ్చెను అనేది ఒక పదం కాదు, నాకు ఉత్తరం ఇచ్చేది అనేది మొత్తం కలిపి ఒకే పదంలాగా ఇక్కడ బైబిల్లో ఏ విధంగా ప్రిపేర్ అయ్యి ఉంటే అదే సమాధానం. కాబట్టి ఏ పదంతో ముగిస్తుంది అంటే నాకు ఉత్తరం ఇచ్చెను అనే పదంతో ముగిస్తుంది. ముఖ్యంగా లేఅవుట్ చూడండి. ఇక్కడ వచ్చేసి ఈ అధ్యాయంలో కనిపించే వ్యక్తులు, ముఖ్యంగా వ్యక్తులు గురించి, మరియు తర్వాత వచ్చేసి ఈ అధ్యాయంలో జరిగిన ఈ అధ్యాయంలో కనిపించే దేశము పేరు, పక్షుల పేర్లు, వృక్షాలైతే వృక్షాల పేర్లు, తర్వాత వ్యక్తులైతే వ్యక్తుల పేర్లు, వీటన్నిటి గురించి క్షుణ్ణంగా జ్ఞాపకము ఉండేలాగా మీరు ఒక ప్రిపేర్ చేసుకొని ఎన్లైటికల్గా చదవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ అధ్యాయంలో షినార్ దేశం కనిపిస్తుంది, కొంగ, సంగుబుడ్డి కొంగ కనిపిస్తుంది, తర్వాత పాత్రలు కనిపిస్తాయి, స్త్రీ కనిపిస్తుంది, ఇద్దరు స్త్రీలు, ఒకసారి ఒక శ్రీమూర్తి కనిపిస్తుంది, తర్వాత ఇంకా ఇద్దరు స్త్రీలు కనిపిస్తారు. తర్వాత గాలికి ఇంపార్టెన్స్ ఉంది ఈ అధ్యాయంలో. గాలి పని చేస్తుంది, ఒక పని చేస్తుంది. ఆ పని ఏంటిది అనేది, కాబట్టి ఇవి చాలా జాగ్రత్తగా చదువుకోవాల్సిన అంశాలండి. చూద్దాం, వచనము వివరణలోకి వెళ్దాము. ఓకే. నేను మరలా తేరి చూడగా, ఎవరు ఇక్కడ నేను మరలా తెరిచి చూడగా అంటే జకర్యా. ఫస్ట్ 4వ అధ్యాయంలో దర్శనం అయిపోయిందండి, మళ్ళా నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఇవంతా దర్శనాలన్నీ నిద్రలోనే జరుగుతాయండి. కాబట్టి మళ్ళా ఒక దర్శనం అయిపోయింది, నిద్రపోతూనే ఉన్నాడు, మళ్ళీ 2వ దర్శనానికి తెరిచి చూసుకున్నాడు అన్నట్టు. అంటే 4వ అధ్యాయంలో దర్శనము అయిపోయింది, మళ్ళీ నిద్రలోనే ఉన్నాడు, మళ్ళీ 2వ దర్శనానికి తర్వాత దర్శనానికి మేలుకొని ఉన్నాడు. తేరి చూడగా, నేను మరలా తేరి చూడగా ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనపడెను. చూడండి, ఈ అధ్యాయంలో పుస్తకం కనిపిస్తుంది, గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి. ఈ అధ్యాయంలో కనిపించే వస్తువులలో పుస్తకం ఒకటి. జకర్యా గ్రంథము ఏ అధ్యాయంలో ఒక పుస్తకం కనిపిస్తుంది, వాటి మెజర్మెంట్స్ ఏంటివి, కొలతలు ఏంటివి అనే ప్రశ్న వస్తుంది. ఓకే, పుస్తకం కనపడ్డదటండి. నీకేమి కనబడుచున్నదని అతడు నన్ను అడగగా. అతడు అంటే ఇక్కడ ఎవరండి? దేవదూత. ఎవరిని? జకర్యా అని అడుగుతున్నాడు, నీకేం కనిపిస్తుంది అని. 20 మూరల నిడివి 10 మూరల వెడల్పును గల ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడుచున్నది అంటేనే. ఇక్కడ చూడండి, పుస్తకం యొక్క మెజర్మెంట్స్ అండి. మెజర్మెంట్స్ ఏంటివి? లెంత్ 20, 10 విడ్త్ 10. మూరలు మెజర్మెంట్స్ ఏంటివి? ఇక్కడ యూనిట్స్ ఏంటివి? మూరలు. చూడండి, పుస్తకము యొక్క కొలతలు మూరలలో ఉన్నాయి. మెజర్మెంట్స్ ఆఫ్ బుక్ ఇన్ యూనిట్స్ అంటే మూరలు. ఓకే, మూరలలో ఉన్నాయి. 20 మూరల వెడల్పు,
20 మూరల పొడుగు, తర్వాత 10 మూరల వెడల్పు ఉన్నదటండి. నిడివి 20 మూరల నిడివి అంటే పొడుగు, 10 మూరల వెడల్పు ఉన్నది. ఎగిరిపోవు పుస్తకం ఒకటి కనబడుచున్నది. ఎగిరిపోతుందట పుస్తకం. పుస్తకం యొక్క మెజర్మెంట్స్ ఏంటివి? 10, 10, 20, 10, 20/10. ఏంటివి యూనిట్స్? ఏంటివి? మూరలు. ఇక్కడ 20 మూరలు ఏంటిది అంటే లెంత్, 10 మూరలు ఏంటిది? విడ్త్, వెడల్పు. ఓకే, నాకు కనబడుచున్నది అంటే దేవదూతకు రిప్లై ఇస్తున్నాడు. మెజర్మెంట్స్తో సహా పుస్తకము యూనిట్స్తో సహా చెప్తున్నాడు. 20/10 ఏమో మెజర్మెంట్స్, యూనిట్స్ ఏమో మూరలు. ఆ బుక్ ఏం చేస్తుందంటే ఎగిరిపోతుంది, ఫ్లయింగ్ పొజిషన్. ఓకే, ఎగిరిపో పుస్తకం ఒకటి కనబడుచున్నది అంటే ఇది మొత్తం సమాధానం ఎవరికి చెప్తున్నాడు? జకర్యా దూతకు చెప్తున్నాడు. ఓకే, అందుకు అతడు అంటే జకర్యా అని మళ్ళా దూతకు రిప్లై ఇస్తున్నాడు. దూత అడుగుతున్నాడు. అందుకు అతడు నాతో ఇట్లా, నేను ఇది భూమి అందంతటి మీదికి బయలు వెళ్ళు శాపమే. ఈ పుస్తకము భూమి అందంతటా తిరగడానికి వెళ్తుంది. ఇది శాపమట. భూమి మీదికి శాపం, ఆ పుస్తకం వెళ్ళటమే శాపమట. ఆ శాపం ఏంటిది అనేది కింద చూద్దాం. శాపము భూమి మీదికి, భూమి అంతటికి బయలువెళ్ళు శాపమే. ఓకే, దానికి ఒక ప్రక్కన రాసి ఉన్న దానిని బట్టి దొంగిలించు వారందరూ, అంటే పుస్తకాన్ని ఇట్లా ఓపెన్ చేసామనుకోండి, లెఫ్ట్ రైట్ 2 భాగాలు ఉంటాయి. ఇట్లా బుక్ని ఓపెన్ చేస్తే ఒక పక్క, రెండో పక్క, 2 పక్కలు. ఒక పక్కన నాట అంత దొంగల పేర్లు ఉంటాయట. దొంగిలించు వారందరూ కొట్టివేయబడుదురు. ఈ పుస్తకంలో ఉన్న అందరి పేర్లు ఉంటాయి, ఇశ్రాయేలీయులందరి. అందులో ఒక పక్కననేమో దొంగల, ఈ పేర్లలో ఎవరైతే దొంగలు ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ కొట్టేస్తున్నారట. తర్వాత రెండో ప్రక్కన రాసి ఉన్న దానిని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడుదురు. అప్రమాణికులు అంటే ప్రమాణము చేసి తప్పిన వాళ్ళు. ప్రమాణం చేసి తప్పిన వాళ్ళందరి పేర్లు కొట్టేయబడతాయట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఒక పక్కనేమో దొంగతనం చేసిన వాళ్ళ పేర్లన్నీ కొట్టివేయబడతాయి, ఒక పక్కననేమో ప్రమాణం చేసి తప్పిన వాళ్ళు అంటే అప్రమాణికులు అంతా కొట్టివేయబడతారట. ఓకే, ఇది సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. చూడండి, ఈ 4వ వచనం వరకు జరిగిన విషయము. 4 తర్వాత జరిగేది ఒక విషయం. 4వ వచనం వరకు జకర్యాకు దూతకు మధ్యలో సంభాషణ జరిగింది. జకర్యా దూతని ప్రశ్న అడిగిండు, దూత జకర్యాని ప్రశ్నలు అడుగుతుంది. దూత జకర్యాని అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిండు. తర్వాత జకర్యాకు దూత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆ బుక్ యొక్క మెజర్మెంట్స్ ఉన్నాయి, యూనిట్స్ ఉన్నాయి. తర్వాత బుక్ దేశం మొత్తం తిరుగుతుంది. ఓకే, ఆ తిరుగుతున్న బుక్ ఒక పక్కనేమో దొంగల పేర్లు కొట్టేయబడుతుంది, ఒక పక్కనేమో అప్రమాణికులు, ప్రమాణం చేసి తప్పిన వాళ్ళ పేర్లు కొట్టేయబడుతుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ 4వ వచనం నుంచి ఇదియే యెహోవా వాక్కు అంటే ఆ కొట్టివేయబడడం యెహోవా వాక్కు కాదండి. పై వరకు అయిపోయింది సంభాషణ ఇద్దరిది. ఇక్కడ ఇదియే యెహోవా వాక్కు అనేది దాని కింద యెహోవా వాక్కు ఏందనేది చూపిస్తున్నారు. చూడండి, 4వ వచనంలో ఇదే యెహోవా వాక్కు అని ఒక చిన్న అప్పర్ స్కో లైన్ ఇచ్చారు. ఆ అప్పర్ స్కో లైన్ ఏంది అంటే అది యెహోవా వాక్కు ఏంటిది అనేది కింద, అంటే యెహోవా సేస్ దట్, యెహోవా ఏం చెప్తున్నాడు అనేది కింద వస్తుంది అన్నట్టు. చూడండి, నేను దాన్ని బయలుదేరజేయుచున్నాను అంటే ఆ పుస్తకాన్ని ఎవరు బయలుదేరజేయుచున్నాడు? యెహోవా బయలుదేరజేయుచున్నాడు. చూడండి, ఇక్కడ కూడా సైన్యములకు అధిపతి యెహోవా అంటే యెహోవా దేవుణ్ణి ఏ అధ్యాయంలో ఏమని సంబోధిస్తున్నారు అనేది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి. దాని మీద ఖచ్చితంగా ప్రశ్నలు వస్తాయి. ఓకే, బయలుదేరజేయుచున్నది అది దొంగల ఇండ్లలోను నానామమును బట్టి అబద్ధ ప్రమాణం చేయు వారి ఇండ్లలోను ప్రవేశించి వారి ఇండ్లలో ఉండి వాటి దూలములను రాళ్లను నాశనం చేయును. ఇక్కడ చూడండి క్లియర్గా యెహోవా వాక్కు, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు అన్న దాని నుంచి అన్న దగ్గర దాని కిందిది యెహోవా వాక్కు, పైది కాదు. పైది ఏమైనా దూతకు జకర్యాకు మధ్య జరిగిన సంభాషణ మాత్రమే. జకర్యా మాత్రమే ఆడ కనిపిస్తున్నది వివరిస్తున్నాడు, కానీ
యెహోవా దేవుడు చెప్పట్లే ఈ అధ్యాయంలో జకర్యాకు దూత ఈ జకర్యాకు కనిపిస్తున్న విషయాన్ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాడు. అవి ఏంటివి, అది వాటి మెజర్మెంట్స్ ఏంటివి, అన్ని వాటి గురించే డిస్కస్ చేసుకున్నారు ఇద్దరు. కానీ 4వ వచనంలో ఇది సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు అన్నది, దాని కింద నుంచి యెహోవా వాక్కు ఏంటిది అనేది చెప్తున్నాడు. ఆ బుక్ బయలుదేర చేయుచున్నాను నేను అని యెహోవా దేవుడు చెప్తున్నాడు. బయలుదేర చేయుచున్నాడు. ఇది దొంగల ఇండ్లలోనూ నా నామమును బట్టి, నా అంటే ఎవరు ఇక్కడ యెహోవా దేవుడు, అంటే యెహోవా దేవుని నామాన్ని బట్టి, నా నామాన్ని బట్టి అని యెహోవా దేవుడే చెప్తున్నాడు. నా నామాన్ని బట్టి అబద్ధ ప్రమాణం చేయువారి ఇండ్లలోను, ఫస్ట్ ఏమో దొంగల ఇండ్లలోను, తర్వాత అబద్ధ ప్రమాణము, అప్రమాణికులు, ప్రమాణము చేసి తప్పేవాళ్ళు, తర్వాత ప్రమాణం చేసి అబద్ధాలు చెప్పేవాళ్ళు, అప్రమాణికులు, అబద్ధ ప్రమాణికులు, అబద్ధ ప్రమాణము చేయువారి ఇండ్లలోను ప్రవేశించి వారి ఇండ్లలో ఉండు వాటి దూలములను రాళ్లను, అప్పట్లో ఇటుకల కంటే ఎక్కువ రాళ్లను ఉపయోగించి ఇల్లు కట్టుకునేవాళ్ళు. దూలాలు ప్రతి ఇంటికి ఉండేవాళ్ళు. ఇప్పుడంటే స్లాబ్ ఆర్సీసీ స్లాబ్స్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు కాదు. ఇప్పుడు కూడా ఆర్సీసీ స్లాబ్స్లో మళ్ళీ బీమ్స్ వస్తాయి కాబట్టి అవే దూలాలు. ఇప్పుడేమో సిమెంట్ కాంక్రీట్లు కనుక్కున్న సైంటిఫిక్ డెవలప్ అయ్యాయి కాబట్టి ఈ దూలాలు అయినాయి. అప్పుడేమో చెక్క దూలాలు, రాళ్ళ దూలాలు ఉండేవి. ఆ రాళ్లను నాశనం చేస్తుందట. ఏంటిది? ఆ పుస్తకము మాత్రం నాశనం చేసేస్తుందట. తర్వాత అక్కడి వరకు సైన్యంలోకి అధిపతి యెహోవా వాక్కు. 4వ వచనం మొత్తం సైన్యంలోకి అధిపతి యెహోవా వాక్కు. ఇక్కడ 5వ వచనానికి వచ్చేసరికి అప్పుడు నాతో మాట్లాడుచున్న దూత బయలువెళ్ళి, నాతో అంటే ఎవరితోటి ఇక్కడ? జకర్యాతో మాట్లాడుతున్న దూత బయలువెళ్ళిందని జకర్యానే స్టేట్మెంట్ ఇస్తున్నాడు. జకర్యానే చెప్తున్నాడు కాబట్టి నాతో మాట్లాడుతున్న దూత బయలువెళ్ళి అని. దూత బయలువెళ్ళి నీవు నిదానించి చూచి యువతలకు వచ్చినదేమిటో కనిపెట్టు అని నాతో చెప్పగా, జకర్యా ఏం చెప్తున్నాడు? జకర్యాకు దూత ఏం చెప్తున్నాడు అంటే నువ్వు నిదానంగా చూడు, తొందరపడకుండా నిదానంగా ప్రశాంతంగా చూడు ఏం జరుగుతుందో, నిదానించి చూచి యువతలకు వచ్చుచున్నది ఏమిటో కనిపెట్టుమని నాతో చెప్పాను. అవతల నుంచి యువతలకు ఒకటి వస్తుందట, అది ఏంటిదో కనిపెట్టి చూడమని చెప్తున్నాడు. నాతో చెప్పగా ఇది ఏమిటని నేను అడగతిని. ఈ జకర్యాకు దూత చెప్తున్నాడు అవతల నుంచి యువతలకు వస్తుంది ఏందో కనిపెట్టమంటే, మళ్ళీ జకర్యా కనిపెట్టి ఏంటిది అని దూతను అడుగుతున్నాడు. దూతను ప్రశ్నిస్తున్నాడు ఏమని? ఇది ఏమిటని నేను అడిగి తిని. అందుకతడు, ఇక్కడ చూడండి ఇద్దరి మధ్యలో సంభాషణ జరుగుతుంది, డిస్కషన్ సంభాషణ. అందుకతడు ఇది కొల, ఇది బయలు వెళ్ళు తూము అనెను. ఇది కొల, బయలు వెళ్ళు తూము అంటే ఇది ఒక పాత్ర అండి. పాత్ర అంటే కోల అంటే మనం బియ్యం కొలుస్తారు కదా, సోలలు. కొల అంటే మెజరింగ్ అన్నట్టు. తూము అంటే ఏమంటారు? సోల టైప్లో కొంచెం పెద్దదాన్ని తూము అంటాము. రెండు కోల తూము అనేది ఒకటే. తూము అంటే ఇప్పుడు మామూలుగా సోల ఉంటుంది కదా, దాన్ని ఎంత మెజర్మెంట్ అనే దాన్ని కొలిసేదాన్ని కోల అంటాము. సోల అంటేనేమో, తూము అంటేనేమో పెద్ద పాత్ర, అదొక మెజరింగ్ బోల్ అన్నట్టు. మెజరింగ్ బోల్ అంటే పాత్ర. ఓకే. తూము అనెను, ఇది కొల, ఇది బయలు వెళ్ళు తూము అనెను. మరియు లోకమంతటా జనులు ఈలాగున కనబడుదురని చెప్పాను. ఇది ఏమిటని నేను అడగతిని. అందుకతడు, ఎవరు? దూత, ఇది కోల, ఇది బయలు వెళ్ళు తూము అనెను. మరియు లోకమంతటను జనులు ఈలాగున కనబడుదురని చెప్పాను. ఓకే. అంటే ఇక్కడ మెజర్మెంట్ అండి, అంటే వాళ్ళు చేసే దుష్కార్యాలు, దొంగతనాలు, అబద్ధ ప్రమాణాలు చేసి తప్పడము, ఇట్లాంటివన్నీ మెజర్ చేసే ఒక మెజర్మెంట్ బౌల్ అది కనిపిస్తుందని చెప్తున్నాడు. అప్పుడు సీసపు బిళ్ళను తీయగా కోల తూములో కూర్చున్న ఒక స్త్రీ కనపడెను. చూడండి, అదే కోల తూము అంటే ఒకటే అని చెప్పాను కదండి. బోల్లో అది బోల్ అట. ఏంది? ఫస్ట్ మళ్ళీ ఇది ఏమిటని నేను అడగక అందుడు, ఇది కోల, ఇది బయలు వెళ్ళు తూము అనెను. మరియు లోకమంతటా జనులు ఈలాగున కనబడుదురని చెప్పాను. అప్పుడు సీసపు బిళ్ళను తీయగా, అంటే ఈ మెజరింగ్ బోల్ పైన ఒక మూత ఉంది.
ఏం మూత? గ్లాస్ సీసం యొక్క మూత ఉన్నది. ఆ మూతని తీస్తేనట అప్పుడు సీసపు గుల్ల మూత తీయగా కోల తూములో కూర్చున్నా, నేను చెప్పా కదా ఒకటే బౌల్, కోల తూము అనేది ఒకటే బౌలు, ఆ దాంట్లో కూర్చున్న యొక్క స్త్రీ కనపడ్డదట. ఆ మెజరింగ్ బౌల్లో ఒక స్త్రీ కనపడ్డదట. ఆ మెజరింగ్ బౌల్ పైన మూత పెట్టుంది, లోపల ఒక స్త్రీ ఉంది. ఆ మూత తీసివేస్తే లోపల ఉన్న స్త్రీ కనపడుతుందట. అప్పుడు అతడు ఇది దోషమూర్తి అని నాతో చెప్పి తూములో దానిని పడవేసి సీసపు బిల్లను తూము మీద ఉంచెను. ఇది దోషమూర్తి అంటే ఆ స్త్రీ దోషమూర్తి. మెజరింగ్ బౌల్ ఫస్ట్ సీసా మూత తీసి మెజరింగ్ బౌల్ మూత తీసి లోపల ఉన్న స్త్రీమూర్తిని చూపించిండు. ఎవరు? దూత జకర్యాకు. తర్వాత ఎమ్మటే ఆ స్త్రీమూర్తి ఏంటిది అంటే దోషపు మూర్తి. ఆ స్త్రీ ఏంటిది అంటే దోషపు మూర్తి. కాబట్టి దోషమూర్తి బయట ఉండకూడదని మళ్ళా ఎమ్మటే దాని మీద సీసపు మూత పెట్టేసి బిగించేసిండు. ఎవరు? దేవదూత చేసిండు. ఓకే, పడవేసి బుల్లను తూము మీద ఉంచెను. నేను మరలా తేరి చూడగా, అదొకటి అయిపోయిందండి. అక్కడి వరకు దర్శనం అయిపోయింది. తర్వాత మళ్ళా ఆ దర్శనం అయిపోయినాక మళ్ళా తేరి చూసిండు. ఏంది అంతవరకే ఉన్నది? అందులో స్త్రీ ఉన్నది, దోషమూర్తి ఆమె. దాని మీద ఫస్ట్ మూత తీసి చూపించిండు దేవదూత, మళ్ళా మూత పెట్టేసిండు. అక్కడ క్లోజ్, ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. మళ్ళా ఎమ్మటే తేరి చూసిండట. దర్శనం అంటే ఆ దర్శనంలో రెండో దర్శనం. ఓకే, తేరి చూడగా, నేను మరలా తేరి చూడగా ఇద్దరు స్త్రీలు బయలుదేరి. మొత్తము ఈ అధ్యాయంలో ఎంతమంది స్త్రీలు ఉన్నారండి? 3 స్త్రీలు ఉన్నారు. ఒకటేమో దోషమూర్తి, తర్వాత కనిపించిన ఇద్దరు స్త్రీమూర్తులు. ఇద్దరు స్త్రీలు బయలుదేరి, ఇద్దరు స్త్రీలు కూడా బయలుదేరి వెళ్ళినట. బయలుదేరి శంకుబుడి కొంగ రెక్కల వంటి రెక్కలు వారికి ఉండను. ఈ ఇద్దరు స్త్రీలకు ఏమున్నాయట అంటే శంకుబుడి కొంగ రెక్కల వంటి రెక్కలు ఇద్దరు స్త్రీలకు ఉన్నాయట. ఒక స్త్రీనేమో దోషమూర్తి, ఒక యొక్క సీసాలో బోల్లో బిరడాలో బిగించబడి దాని మీద సీసా మూత పెట్టిందట. తర్వాత అదే అక్కడికి అయిపోయింది. ఇద్దరు స్త్రీలు వచ్చారు. ఈ ఇద్దరు స్త్రీలకు శంకుబూడి కొంగకు ఉన్న రెక్కల వంటి రెక్కలు ఉన్నాయని చెప్తున్నాడు. గాలి వారి రెక్కలను ఆడించుచుండెను. వాళ్ళు రెక్కలు ఆడిస్తలేరండి. చూడండి, నేను ఫస్ట్ మొదలు పెట్టినప్పుడే చెప్పిన, ఇక్కడ గాలికి ఈ అధ్యాయంలో ఇంపార్టెంట్ ఉంది. గాలి ఏం చేస్తుందట? వాళ్ళ రెక్కలను ఆడిస్తుందట. వాళ్ళు రెక్కలను ఆడిస్తలేరు, గాలినే వాళ్ళ రెక్కల్ని ఆడిస్తుంది. ఆ రెక్కలను గాలి వారి రెక్కలను ఆడించను. వారు వచ్చి తూమును భూమి ఆకాశాల మధ్యకు ఎత్తి దానిని మోసిరి. తూమును అంటే తూములో ఏముంది? స్త్రీ ఉంది, దోషమూర్తి అనే స్త్రీ ఉంది. దాని మీద సీసపు బిల్ల పెట్టుంది. దానిని వాళ్ళు ఎత్తుకొని శంఖబుడ్డి కొంగల వంటి రెక్కలు కల వాళ్ళు స్త్రీలిద్దరూ ఈ యొక్క తూముని పట్టుకొని మధ్య ఆకాశంలో తీసుకొని పోతారట. వీళ్ళు చూడండి, రెక్కలనేమో గాలి ఆడిస్తుంది, వీళ్ళేమో ఈ తూముని పట్టుకొని ఉన్నారు. వీరు ఈ తూమును ఎక్కడికి తీసుకుపోవుదరని నాతో మాట్లాడుచున్న దూతను నేను అడగగా, అయితే ఆ స్త్రీలిద్దరూ శంకుబుడ్డి కొంగలు గల రెక్కలు పెట్టుకొని ఆ రెక్కలను గాలి ఆడిస్తుంటే ఈ సీసపు బుడ్డిని అంటే ఈ తూముని వాళ్ళిద్దరూ పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతున్నట మధ్య ఆకాశం నుంచి. అప్పుడు జకర్యా దూతను అడిగిండట, ఈ దోషమూర్తి అయిన స్త్రీ ఉన్న ఈ బోల్ని, ఈ సీసపు బుడ్డిని, ఏమంటారు సీసపు మూత పెట్టిన గాజు పాత్రని ఎక్కడికి తీసుకొని వెళ్తుంది అని అడిగిండట. అప్పుడు దూత జకర్యకు సమాధానం ఇస్తాడు. ఏమని? షీనారు దేశమునందు దానికొక సాలాను కట్టుటకు వారు పోచున్నారు. సాలాన్ అంటే ఇదేంటిదండి? సాలాను అంటే ఇది ఒక బలిపీఠం టైప్ అన్నట్టు. ఏమంటారు, ఒక పాత్రది, బౌలు. అది సాలాన్ అనేది కూడా బౌలు. ఒక చిన్న బౌల్లో ఈ దోషమూర్తి అయిన స్త్రీ ఉన్నది, దాని మీద మూత పెట్టేసిరు. తర్వాత వచ్చేసి దాన్ని కూడా ఇంకో పాత్రలో పెట్టడానికి, సాలాను అంటే పాత్ర. షీనారు దేశం నందు దానికి ఒక సాలాను కట్టుటకు వారు పోచున్నారు. అది సిద్ధమైనప్పుడు అక్కడ దానిని పీఠము మీద
పెట్టి ఉంచుదురు, అతడు నాకు ఉత్తరం ఇచ్చెను. ఈ యొక్క దోషమూర్తి అయిన స్త్రీ ఉన్న పాత్రను ఇద్దరు స్త్రీలు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అంటే షీనారు దేశానికి తీసుకెళ్తున్నారు. షీనారు దేశానికి తీసుకెళ్ళి ఒక గద్దె మీద దానిని పాత్రలో పెట్టి మూత పెట్టేస్తారు అనే అంశంతో లాగున దానికి ఒక మూత పెట్టడానికి తీసుకెళ్ళి షీనారు దేశానికి వెళ్ళిపోవచ్చున్నారని. చిన్న అధ్యాయాలండి, చాలా బాగా స్పష్టంగా ఉంటాయి. చిన్న అధ్యాయాలు కాబట్టి మీకు విసుగు రాకుండా త్వరగా చదువుకోవచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే ప్రతి దాంట్లో దర్శనము ఆ యొక్క అధ్యాయంలోనే ముగింపు జరుగుతుంది. ఈ దర్శనం తీసుకుపోయి మళ్ళీ వేరే అధ్యాయంలో కంటిన్యూ చేస్తే మీకు కొంచెం బోర్ కొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లా లేదు. ఏ అధ్యాయానికి ఆ అధ్యాయం దర్శనమే వివరణ మంచి నీట్గా ఉంటుంది. కాబట్టి చిన్న అధ్యాయాలు, ప్రతి అధ్యాయంలో కనపడే వస్తువులు, ప్రతి అధ్యాయంలో కనపడే మనుషులు, ప్రతి అధ్యాయంలో కనపడే దేశం పేర్లు ఈ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ అధ్యాయంలో ఒక పాత్రలు కనిపిస్తున్నాయి, మూత కనిపిస్తుంది, గద్దె కనిపిస్తుంది, కొంగలు కనిపిస్తున్నాయి, కొంగలకు రెక్కలు కనిపిస్తున్నాయి, గాలి ఇంపార్టెన్స్ ఉంది, షీనార్ దేశం కనిపిస్తుంది, తర్వాత పుస్తకం కనిపిస్తుంది, పుస్తకం యొక్క కొలతలు కనిపిస్తున్నాయి, పుస్తకం యొక్క మిత్తులు కనిపిస్తున్నాయి, పుస్తకంలో ఒకవైపు దొంగతనం చేసే వాళ్ళ పేర్లు కొట్టేయబడతాయి ఉంటున్నాయి, ఒకవైపు వచ్చేసి ప్రమాణం చేసి తప్పే వాళ్ళు పేర్లు కొట్టేయబడుతున్నాయి అని. ఈ పుస్తకం దేశం మీద, ప్రపంచం మీద, భూమి మీదకి వెళ్తుందంటే ఒక దోషము ఏమన్నారు, ఒక శాపము భూమి మీదకి వస్తున్నట్టే లెక్క అని దేవదూత జకర్యాకు చెప్తుంది. చూడండి, కొత్త వ్యక్తులు రావట్లేరు. ప్రతి అధ్యాయంలో దేవదూత వస్తుంది, జకర్యా వస్తుంది. యెహోవా దేవుని సైన్యములకు అధిపతి యెహోవా అని సంబోధించడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో ఉన్న వచనాలు వచ్చేసి 11 వచనాలండి. దీంట్లో నేను అనే పదముతో స్టార్ట్ అయ్యి నాకు ఉత్తరం ఇచ్చను అనే పదముతో ముగింపు జరుగుతుందండి. 5వ అధ్యాయం ముగింపు వరకు ఉన్న వచనాలు ఎన్ని అంటే ప్రతి వచనాన్ని క్యుములేటివ్గా యాడ్ చేసుకుంటూ మీరు చదువుకుంటూ వస్తుండాలి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత వచ్చేసి ఈ పుస్తకము దొంగల ఇళ్ళకు, అబద్ధ ప్రామాణికుల ఇళ్ళలోకి వెళ్ళి ఆ యొక్క దూలాలని, రాళ్ళను, ఇండ్లని నాశనం చేస్తుంది, ఇండ్లని కూలగొడుతుంది అని ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా 1కి 2 సార్లు నెమరు వేసుకుంటూ చదవండి. మీకు ఈజీగా గుర్తుంటుంది. మీరు క్విజ్లో పాల్గొని విజయం సాధించే దిశగా మీ యొక్క బైబిల్ జ్ఞానం మెరుగుపడుతుంది. కావున మీ అందరికీ మా యొక్క వల్లభదాస్ మినిస్ట్రీస్, హానోక్ మేరీస్ వల్లభదాస్ మినిస్ట్రీస్ యొక్క శుభములు. మీరు మంచిగా తర్ఫీదు పొందాలని దేవుని నామంలో కోరుకుంటున్నాను.